అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు జాతి గిత్తలు ప్రపంచానికే తలమానికమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మద్దిరాలపాడు గ్రామంలోని పివిసి హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో మండువ వెంకట్రావు మెమోరియల్ ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకులు గుమ్మడి సాయిబాబా పర్యవేక్షణలో 5వ రోజు జాతీయ స్థాయి ఒంగోలు జాతి సబ్ జూనియర్ విభాగం ఎడ్ల ప్రదర్శన పోటీలను శుక్రవారం రాత్రి ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర చౌదరితో కలిసి మంత్రి రవికుమార్ ప్రారంభించారు. ముందుగా సభా వేదికపై మండువ వెంకట్రావు ఎన్టీఆర్ విగ్రహాలకు అతిథులు పూలమాల వేసి నివాళులర్పించారు, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి రవికుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో ఎడ్ల నిర్వహణ భారంగా మారడంతో పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. రాజసం, పౌరుషం, సత్తా చాటగలిగిన జాతి ఒంగోలు గిత్తలని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు జాతి గిత్తల యజమానులు రైతాంగాన్ని ప్రోత్సహించేలా మద్దిరాలపాడులో బల ప్రదర్శన పోటీలను గుమ్మడి సాయిబాబా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పోటీలతో మద్దిరాలపాడు గ్రామానికి ప్రత్యేక గుర్తింపును సాయిబాబా తీసుకొచ్చారని తెలిపారు. గతంలో తాను 12 రోజుల పాటు ఎడ్ల పోటీలు నిర్వహించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగే మొట్టమొదటి జత ప్రదర్శన పూర్తి చేసుకున్నాయి. రెండో జత రెడీగా ఉండాలి. గౌరవనీయులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు, కనిగిరి శాసనసభ్యులు మరియు కీర్తిశేషమల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాలు తినబోతే వీరయ్య సుస్వాగతం. మన ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి చైర్మన్ గారికి స్వాగతం, సుస్వాగతం. స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. గోవింద గాయత్రి గారు, కొట్లపాడు కుర్చేడు మండలం, ప్రకాశం జిల్లా సింగమలై జత పోటీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ జత యజమానిని సత్కరించి జ్ఞాపికను, అదేవిధంగా నిర్వహణ పూర్తిగా గిఫ్ట్ను కూడా బహుకరించి ఈ జతను ప్రారంభించవలసిందిగా మన ఈ రోజు ఈ కార్యక్రమాలకు జోహార్ మండ వెంకట్రావు గారు, జోహార్ మండ వెంకట్రావు గారు, జోహార్ మండ వెంకట్రావు గారు. ముఖ్య అతిథులందరూ వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు, మరో గౌరవ శాసనసభ్యులు రాము శ్రీ 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 గుత్తికొండ రామయోగి తాత ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి వెంకట్ గారు
జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దర్శి గౌరవనీయులు ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారు, ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు బియ్యం విజయ్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు కలకల రాజశేఖర్ గారు, బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారికి స్వాగతం సుస్వాగతం. వారిని కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. సార్ కొంచెం వెనక్కి జరగండి సార్, కనబడలేదు, వెనక్కి జరగండి. బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలకల రాజశేఖర్ గారికి స్వాగతం సుస్వాగతం. పోటీకి సిద్ధంగా ఉన్నటువంటి జత శ్రీ శ్రీ గుత్తికొండ రామయ్య తాత ఆశీస్సులతో జిఎల్ఆర్ బోస్ గౌరవనీయులు గరికపాటి వెంకట్ గారు, దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు, వారి తండ్రి గారు గరికపాటి లక్ష్మీ గారు, వారి జత పోటీకి సిద్ధంగా ఉన్నాయి. గరికపాటి లక్ష్మీ సోదరి గారు పశుపోషకులు దర్శి పట్టణంలో ప్రదర్శన నిర్వహించినటువంటి నిర్వాహకులు అన్న వెనక్కి రండి, అన్న అలా కొంచెం లోపల వెనక్కి రావాలి, వెనక్కి జరగండి అన్న. సార్ వాళ్ళు కనబడట్లేదు, సైడ్ రండి. మనం వెనక్కి పోతే రాష్ట్రం ఏం లేదు. సార్ ఎద్దులు కనపట్లే, కొంచెం లోపల జరగండి. సరిపోదు, ఎద్దులు కనబట్టలేదు. నరసింహారెడ్డి గారు కనిగిరి శాసనసభ్యులు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు బియ్యం విజయ్ కుమార్ గారు ఈ జతను ప్రారంభిస్తున్నారు. రైతులు సత్కరించి జ్ఞాపకం గిఫ్ట్ను బహుకరించడం జరిగింది. గౌరవనీయులు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు గట్టిపాటి రవికుమార్ గారి చేతుల మీదుగా ఈ రైతుని సత్కరించడం జరిగింది. గరికపాటి లక్ష్మీ చౌదరి గారు, ప్రముఖ ఒంగోలు జాతి పశుపోషకులు గరికపాటి దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి గారు ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారు, ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ గారు జత ప్రదర్శనలో ఉన్నాయి. సింగం సింగమలై ఒక నిమిషము 58 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. గరికపాటి వెంకట్ గారు, దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి గారు, ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారు, ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ గారు, వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. సింగం సింగం వేదిక పైన ఆశను కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మాస్టర్ గారు దండ నారాయణ మాస్టర్ గారు వచ్చి కలుస్తారంటే మీరు అక్కడ ఉండండి. గరికపాటి వెంకట్ గారు, దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి గారు, ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారు, జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ గారు, వారి జత గరికపాటి వెంకట్ గారు, గౌరవనీయులు దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి గారు, గౌరవనీయులు ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారు, ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ గారు జత ప్రదర్శనలో ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. శ్రీ గుత్తికొండ రామయ్య తాత ఆశీస్సులతో జిఎల్ఆర్ బోల్స్ గౌరవనీయులు గరికపాటి వెంకట్ గారు, దర్శి హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు, స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు,
ఒంగోలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు ముక్కు నరసింహారెడ్డి గారు, ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ శ్రీమతి ముప్పవరపు సుచిత్ర వైద్యచంద్ర గారు, బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సడగల రాజశేఖర్ గారు, ఈనాటి కిడ్స్ స్టేషన్ మండవ వెంకట్రావు గారి తనయుడు రాంబాబు గారు, అదేవిధంగా ఉదయపూర్వక నమస్కారాలు. ఇది రాజకీయ వేదిక కాదు, మా డిపార్ట్మెంట్ మీటింగ్ కాదు, ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. మంచి కార్యక్రమం మండవ వెంకట్రావు గారి మెమోరియల్ సందర్భంగా ఆయన పేరు మీద ఒక మంచి కార్యక్రమం పెట్టారు. వెంకట్రావు గారు కూడా నాకు కానీ మా ప్రధాన గారికి కానీ అందరికి కూడా బాగా తెలిసిన వ్యక్తి. ఆయన కూడా ఒకసారి ఆయన కూడా గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే ఇంతమంది రైతు సోదరులు వచ్చేది ఏ కార్యక్రమాలు ఒక ఎద్దుల పందాలకు మాత్రమే వస్తారు. ఎందుకంటే మొన్న ఈ మధ్య చౌకపేటలో చాలా పెద్ద ఎత్తున పెట్టారు. అదేవిధంగా ఆలపాటి రాజా గారు పెట్టారు. మళ్ళీ వాళ్ళ ఈ గ్రామం సాయి గారు కానీ మిగతా వాళ్ళ కమిటీ అంతా కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. ఎద్దులు పెంచడం అంటే వాళ్ళ రోజుల్లో సామాన్యంగా లేదు. ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందాక సాయిని అడిగాను, చాలా ప్రైజులు ఇస్తున్నాం, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రైజులు ఇస్తున్నాం అంటే మనం ఇచ్చేది పెరుగు ప్రైజే కానీ వాళ్ళ లారీ బాడే కూడా రాదని చెప్పాడు. వాస్తవం ఇదంతా. ఎందుకంటే వాళ్ళ రోజుల్లో ఎద్దులు కట్టి తీసుకొచ్చి పందెంగా పెట్టడం అంటే అది సామాన్య విషయం కాదు. ఇంతమంది రైతు సోదరుల్ని ఆహ్లాదపరచడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇట్లాంటి పందాలకి ప్రభుత్వాలు ప్రోత్సహించలేకపోతున్నాయి, కానీ తప్పకుండా ప్రజలు కానీ లేకపోతే దాన్ని రైతులు కానీ లేకపోతే వ్యవసాయ ప్రియులు కానీ ఎద్దుల పందాలు చూడాలని మోజుగా ఉండేవాళ్ళు అందరూ. కానీ దాదాపు మన జిల్లా ఎద్దుల పందెం అంటే పక్క 2-3 జిల్లాల నుంచి వచ్చి కూడా చూసేవాళ్ళు ఉన్నారు. నేను ఒకసారి పెట్టా, 12 రోజులు పట్టింది నాకు. గోదావరి జిల్లాల నుంచి అన్ని చోట్ల నుంచి కూడా వచ్చారు. నేను చిత్తూరు వెళ్తే మీ దగ్గర పందాలు వేరు, మా దగ్గర పందాలు వేరు. మా దగ్గర ఏమైనా బండి లాగుడు, మనదేమైనా బండ లాగుడు పందెం, వాళ్ళు ఏమైనా బండి మీద ఎక్కి ఎవరు ముందు గెలుస్తారనే పందెం అనమాట. ఇట్లా రకరకాల ఒక్కో ప్రాంతంలో వ్యవసాయం సీజన్ అయిపోయిన తర్వాత రైతు సోదరులందరూ కలిసి ఒక సోదర భావంతో ఒక చాటకి చేరేది ఏదన్నా ఉందంటే అది ఎద్దుల పందాలు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇట్లాంటి పందాలు ఇంకా ఎక్కువ జరగాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ ప్రోత్సాహాలు ఇవ్వాలి. అందరం కూడా మా లాంటి వాళ్ళందరం కూడా తప్పకుండా సాయి కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరు పెట్టా సరే మా వంతు తప్పకుండా కృషి చేస్తామని చెప్పి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారిని, అదేవిధంగా మన నరసింహారెడ్డి గారు, మన సుచిత్ర గారు, అట్లానే మన దర్శి ఇన్ఛార్జి గారు జనసేన ఇన్ఛార్జి వచ్చారా? రాలా. అట్లా రాజశేఖర్ గారు, మన బాపట్ల రాజశేఖర్ గారు వచ్చారు. అందరూ రాంబాబు గారు, మండవ రాంబాబు గారు, ఇంకా వేదిక అలంకరించిన వివిధ హోదాలో ఉన్న పెద్దలు కానీ రైతు సోదరులకు అందరూ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నన్ను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన సాయి కానీ వాళ్ళ బృందం అందరికీ, వాళ్ళ కమిటీ సభ్యులకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఆశీస్సులతో ఆర్కే బోల్ సత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా రావాలి.
మూడవ జత తీసుకురావాలండి. శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట శ్రీ రావాలండి. మూడవ జత రావాలి. రావాలండి. జత రావాలి. చాలా టైం అయిందండి. రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట శ్రీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపల్లి, చెన్నూరు మండలం, బాపట్ల జిల్లా, వీరసింహ డాన్ రావాలా. మంచి కాంపిటీషన్ జత తీసుకురావాలి. రాజా గారు త్వరగా రావాలి. రాజా గారు మీ జత కోసం రైతు సోదరులంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ రోజైనా మనం త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించుకునే విధంగా మీరు కమిటీ వారితో సహకరించాలని కోరుతూ ఉన్నాం. సార్ పైకనా పైకి పైకి ఓకే ఓకే. మీద పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 3000 అడుగుల దూరాన్ని 15 నిమిషాల 42 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 53 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్యంత
శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం గ్రామం, చుండూరు మండలం. వారు ఈ కార్యక్రమానికి ఉండటం లేదు కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. అయితే వారిరువురు కూడా సత్య గారు మాట్లాడారు. అదేవిధంగా రాత్రి వచ్చినటువంటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా సత్య గారు మాట్లాడి ఈనాటి మన రాత్రి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యే దానికోసం వారు సంపూర్ణంగా మనకు సహకరించారు. సంపూర్ణ సహకరించడమే కాకుండా ఈ 4-5 రోజుల్లో కనీసం 65 సార్లు ఫోన్ చేసి మీరు ఆ గెస్ట్లో మంత్రి గారు పిఎల్తో మాట్లాడి టచ్లో ఉండండి, జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పి ఆయన చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటలకు ఫోన్ చేశారు, ఈరోజు కార్యక్రమం ఎన్ని గంటలకు రావాలా, రాత్రి ఎలా జరిగిందని. అంత శ్రద్ధ చూపినటువంటి సత్య గారికి మన ఈ కార్యక్రమం తరఫున, కమిటీ తరఫున, మా గ్రామం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన ప్రకాశం జిల్లా గర్వించదగ్గ రోజు. ఎందుకంటే మన మండవ వెంకటరావు గారి మెమోరియల్ పేరు మీద ఈ యొక్క ఎడ్ల పోటీలు నిర్వహించడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మరో పెద్దలు, మా అందరికీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పుడున్న ప్రకాశం జిల్లాలోనే సీనియర్ నాయకులు మన గరటయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న మన నూతలపాడు నియోజకవర్గ నాయకులకు, కమిటీ సభ్యులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు నాయకులకు మరియు ఈ పోటీల్లో పాల్గొన్న ఈ యొక్క అందరికి కూడా, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం ప్రకాశం జిల్లాలో మన మద్దిరాలపాడు గ్రామంలో గుమ్మడి సాయిబాబు గారు ఇది 5వ సంవత్సరం కంటిన్యూగా ఈ ప్రోగ్రాం పెట్టడం, ప్రతిసారి మమ్మల్ని ఆహ్వానించడం. ఎందుకంటే మన భారతదేశంలోనే ఈ యొక్క ఒంగోలు జాతి గిత్తలకు ఒక మంచి ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యతను ఈ యొక్క నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇలాంటి పోటీలు పెట్టి వాళ్ళకి మన ఒంగోలు జాతి గిత్తల గురించి ఈ యొక్క అవి ఇప్పుడు ఈ మధ్య కనపడకపోతున్న, అంతరించిపోతున్న తరంలో ఇలాంటి పోటీల్లో అట్లీస్ట్ మనం కొన్నైనా చూస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఏది ఏమైనా ఇలాంటి కార్యక్రమాలు ప్రకాశం జిల్లాలో ఇంకా అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా నిర్వహించాలని ఒక చక్కటి కార్యక్రమానికి కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు, అలాగే ఈ కార్యక్రమాల్లో మనం ఏదో ఇంత ప్రైజ్ మనీ పెట్టి వీళ్ళని ఏదో చాలా గొప్ప అమౌంట్ అనుకుంటే ఆ ఎద్దుల మెయింటెనెన్స్ కూడా చాలా కష్టంగా వాళ్ళు పోషిస్తున్నారు. ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి ఏదో సహాయ సహకారాలు అందించాలని కూడా వాళ్ళని నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతాం, మేము అందరం శాసనసభ్యులు. ఎందుకంటే ఒంగోలు జాతి గిత్తలు మన రాష్ట్రానికి కాదు దేశానికి కూడా గర్వకారణం అని కూడా తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలోకి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ కమిటీ సభ్యులకు అండగా ఉన్న ఈ స్పాన్సర్స్ అందరికి కూడా పేరు పేరున అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. మరొక ముఖ్య అతిథి కనిగిరి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యంత వెనకబడిన కనిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పయనిస్తూ ఆ కనిగిరి నియోజకవర్గంలో ఉన్న 4 నేషనల్ హైవేలు పోయే విధంగా శాంక్షన్స్ చేర్చుకొని IIIT కాలేజీని, ఈ విధంగా అనేక రకమైన ఈ రిలయన్స్ ద్వారా కరెంటు ఉత్పత్తి కార్యక్రమాలను కూడా ఆ నియోజకవర్గానికి శాంక్షన్ చేయించుకొని కనిగిరికి ఏ రోజు చూడటువంటి రైలును కూడా మనం కనిగిరి మీదుగా తిరుపతికి వెళ్లే విధంగా, రేణిగుంట దగ్గర కలిసే విధంగా ఆ విధంగా చేసినటువంటి వ్యక్తి కాశిరెడ్డి మన ముక్కు నరసింహారెడ్డి గారు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అందరినీ కలుపుకుంటూ తలలో నాలుకలాగా ఉన్నటువంటి మన ముక్కు నరసింహారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన మండవ వెంకటరావు గారి మెమోరియల్ ఎద్దుల పోటీలు 5వ సంవత్సరం కంటిన్యూస్ జరుగుతున్న మా సాయన్న, మేమందరం రాజకీయాల్లో రాకముందు సాయన్న మా అందరికి పరిచయం. ఆ విధంగానే ఈరోజు వారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా మార్టేరియం బోర్డు చైర్మన్ గారు సత్య గారు,
మరి అదేవిధంగా మా పెద్ద డాక్టర్ బాచిన్ చెంచు గరటే గారు, మరి ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మనం ఏదైతే ఒంగోలు జాతి ఎద్దుని మన జిల్లాని ప్రాముఖ్యంగా చాటి చెప్పింది మన ఒంగోలు జాతి ఎద్దు. అటువంటి జాతి అంతరించుతున్న తరుణంలో ఈ విధంగా ప్రోత్సహించి మరి ఈరోజు పోటీలు తీసుకొచ్చిన ఎద్దుల జత ఓనర్లందరికీ పేరు పేరున వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది ఎంతో శ్రమతో కూడిన విషయం అది. కానీ వాళ్ళు దాన్ని మన జాతి, మన ఒంగోలు జాతి అంతరించకూడదనే ఉద్దేశంగా, అదేవిధంగా మన సంస్కృతిని కంటిన్యూ చేస్తున్నందుకు వారిని మన సత్యగా చెప్పినట్టు గవర్నమెంట్ కూడా కొంత ప్రోత్సహిస్తే ఇది మనవుల్లో ఉంటుందని కోరుకుంటూ, మరి రైతు సోదరులకి వాస్తవం ఏంటంటే ఎండాకాలంలోనే ఇవి పెడుతుంటారు. దేనికోసమంటే పంట పనులన్నీ అయిపోయిన తర్వాత సాయంకాలం పాత రోజుల్లో ఇదొక వినోదం వాళ్ళకం. అటువంటి కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని మరి ఇంత చక్కగా చేసిన ఈ ఆర్గనైజింగ్ కమిటీ కానీ, డోనర్స్ కానీ వారందరి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం. ఇంకా ముగ్గురు అతిథులు ఉన్నారు, కానీ 4వ దశ అయిన తర్వాత 5వ దశ గ్యాప్లో వారి చేత మనం మాట్లాడిద్దాం. ఈ 4వ దశ ఎట్ల యజమానులకు ఎంతో సుదీర్ఘంగా సామాజిక సేవలు, రాజకీయంలో, సాహితీ రంగంలో ఎంత అగ్రగాలుగా ఉన్నటువంటి సోదరిమణి తేళ్ల అరుణమ్మ గారిని, అదేవిధంగా మా గ్రామవాసి సింగరాయకొండ పిఎంసిఏ కళాశాల కరెస్పాండెంట్ గీతా శ్రీనివాస్ గారిని, వారి ఇరువురిని కూడా ఈ 4వ దశ ఎట్ల యజమానులకు మెమంటో అందజేయవలసిందిగా, వారు సగౌరవంగా కోర్టులోకి తీసుకెళ్లవలసిందిగా సునీల్ బాబు, రాజేంద్ర ప్రసాద్ గారిని కోరుతూ ఉన్నాం. చుండూరు మండలం, బాపట్ల జిల్లా వారు మన పెద్ద అయిన ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తలపండినటువంటి సీనియర్ నాయకులు బాచిన చెంచు గరటే గారి చేతుల మీదుగా వారు అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఇవి 70,000 రూపాయలు. ఈ బహుమతిని కాపూరు వాసు గారు, అదేవిధంగా చేకుర్తి మండల వాస్తవ్యులు కాటరగడ్డ రమణయ్య గారు, మల్లేరి వెంకటేశ్వర్లు గారు, వైఎస్ గారు, శ్రీనివాస్ గారు నలుగురు కూడా అందించారు. 2వ బహుమతి మంగు రమాదేవి, సర్పంచ్, ఏర్లపాడు గ్రామం, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా, వారికి 50,000 రూపాయలు 2వ బహుమతిగా ఇవ్వటం జరుగుతుంది. ఇది మన శాసనసభ్యులు ముక్కల నరసింహారెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. 3వ బహుమతి 40,000 రూపాయలు పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు, మధ్యరాల ముప్పాడ గ్రామం, నాగులపిపాడు మండలం, ప్రకాశం జిల్లా, 40,000 రూపాయలు 4వ బహుమతి. ఇవి 3వ బహుమతి 40,000 రూపాయలు. ఇది మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య గారి చేతుల మీదుగా, వారి కుటుంబానికి ఎంతో సన్నిహితులు, స్నేహితులు, వారి చేతుల మీదుగా అందజేయవలసిందిగా కోరుతున్నాం. 4వ ప్రైజ్ 35,000 రూపాయలు డాక్టర్ పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రోళ్లపాడు గ్రామం, మిడుతూరు మండలం, నంద్యాల జిల్లా, వీరికి మన్నవ రాంబాబు గారు, స్వర్గీయ మన్నవ వెంకటరావు గారి అబ్బాయి రాంబాబు గారి చేతుల మీదుగా అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. 5వ బహుమతి 30,000 రూపాయలు జీపీ చౌదరి బుల్స్, గోడవల్లి లక్ష్మీ దీక్షిత్ చౌదరి, కొండపాలవారిపాలెం, కాకుమాన మండలం, గుంటూరు జిల్లా, అండ్ కోకా బుల్స్, కోకా లక్ష్మీనారాయణ మెమోరియల్, పోతినవారిపాలెం గ్రామం, కారంచేడు మండలం, పల్నాడు జిల్లా. 5వ బహుమతి 30,000 రూపాయలు వారు జగన్ గారి చేతుల మీదుగా అందజేయవలసిందిగా కోరుతున్నాం. మండవ జయంతి బాబు గారు 6వ బహుమతి అందజేస్తారు. 25,000 రూపాయలు ఎల్లం సాంబశివరావు గారు, లింగాయపాలెం గ్రామం, సుఖవాసి సతీష్ యాదవ్, రేపల్లె గ్రామం, అన్న మండలం, గుంటూరు జిల్లా, 6వ దశ ఎడ్ల యజమాని ఈ జయంతి బాబు గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం.
7వ బహుమతి 20,000 రూపాయలు ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి, శివకృష్ణ చౌదరి. మన జనసేన నాయకులు, ఈ మండల జనసేన నాయకులు భూపతి మురళి గారు వారు వచ్చి వారి చేతుల మీదుగా అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. 7వ బహుమతి 20,000 రూపాయలు. పిన్నబోయిన సతీష్ కుమార్ యాదవ్, కోరింట్ల నాగేశ్వరరావు గారు, కానిస్టేబుల్ రెడ్డినగర్, చేమకుర్తి మండలం, శ్రీ గంగాధర్ గారి చేతుల మీదుగా అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. 9వ బహుమతి మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు, తక్కెలపాడు గ్రామం, గుంటూరు జిల్లా, కొల్లా గణేష్ గారు, వారికి వైకుంఠ వీరాంజనేయ గారి చేతుల మీదుగా 9వ బహుమతి అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. బహుమతి ప్రధానోత్సవం పూర్తయింది. 4వ జత ఎడ్ల జత యజమానులకు మెమెంటో కూడా ఇవ్వటం జరిగింది. ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా వారి జత భగవంత మహావీర జత పోటీలో ఉన్నాయి. శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో డిఎల్ఆర్ బోస్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు, గరికపాటి వెంకట్ గారు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్, పెదగొట్టిపాడు గ్రామం, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా వారి జత భగవంత మహావీర జత పోటీలో కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.